నమస్తే. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మన శరీరాన్ని నడిపిస్తున్నటువంటి మన యొక్క ఆత్మ ఒక చక్రంలోకి సదా వస్తూనే ఉంటుంది. ఆ చక్రమే జన్మ మరణం. జన్మ మరణ చక్రంలోకి మన ఆత్మ సదా వస్తూనే ఉంటుంది, రావాల్సిందే. కొంతమంది వ్యక్తుల్ని మనం చూస్తున్నప్పుడు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతుంటాం. ఏ విధంగా రిలాక్స్గా ఫీల్ అవుతామంటే, వారు చాలా పెద్ద బిజినెస్లో లాస్ అయినా, లేదా ఏదైనా పోయినా, వస్తువు పోయినా, సామగ్రి పోయినా, ఏది పోయినా కానివ్వండి, భయపడరు. వారు చాలా ధైర్యంగా ఉంటారు, ఈజీగా తీసుకుంటారు. మన నిజ జీవితంలో ఇవన్నీ కూడా నచ్చినా నచ్చకున్నా, ఇష్టం ఉన్నా లేకున్నా ఈ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాల్సిందే. ప్రతి ఒక్కటి మనం తేలికగా తీసుకోగలుగుతున్నాము, ఈజీగానే అనిపిస్తుంది. అన్నీ కూడా మనకు ఈజీగా అనిపిస్తున్నా, మన నిజ జీవితంలో మనం ఎంత వద్దనుకున్నా, ఎంతో కోరుకోకున్నా ఒక భయంకరమైన ఇన్సిడెంట్స్, అదే ఆత్మీయుల మరణం. ఆత్మీయుల మరణ వార్త అనేది, దాన్ని తట్టుకోవడం అందరి కోసం అంత ఈజీ మాట కాదు. ఆధ్యాత్మిక పరంగా అంత తట్టుకునే శక్తి మనలో పెరగాలి అంటే ఏ విధంగా మన మైండ్ సెట్ని స్ట్రాంగ్ చేసుకోవాలి అనే అంశం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. మన శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ ఒక చక్రంలో సదా రావాలి. ఆ చక్రం పేరే జన్మ మరణ చక్రం. ఈ సర్కిల్లోకి ఒక పరమాత్మ తప్ప అందరం వస్తున్నాం, రావాల్సిందే. జన్మ మరణ చక్ర రహితుడైనటువంటి ఒక ఈశ్వరుడు తప్ప మనమందరం వస్తాం. ఆత్మీయుల మరణ వార్త అనేది తెలియని భయం, తెలియని టెన్షన్, లైఫ్లో మర్చిపోలేనంత పెయిన్ భయంకరంగా మనకి తగులుతూ ఉంటుంది. కొందరిని మనం చూస్తూ ఉంటాం, చాలా ఇష్టమైన వారి ఆత్మీయులు మరణించారనుకోండి, ఆ ఆత్మీయుల మరణ షాక్తో ఎంత ఏడుస్తారంటే, ఎంత బాధపడతారంటే, కొందరైతే ఏడ్చి బాధపడి వీరు బ్రతుకున్నంత కాలం మనుషుల జ్ఞాపకాలు, వారితో గడిపినటువంటి రిలేషన్ వారితో ఉంటుంది కాబట్టి గుడ్ ఫీలింగ్స్, అది మిస్ అయిపోయాను, తిరిగి రాని లోకంలో ఆ మనిషి వెళ్ళిపోయాడు అనేటువంటి ఆ ఫీలింగ్, ఆ బాధ అనేది దుఃఖ సముద్రంలో ముంచేస్తూ ఉంటుంది. ఆ మాటని తలుచుకుంటూ ఏడుస్తుంటారు కొందరు. ఏమని? నేను ఎంత బాధపడ్డా, నేను ఎంత ఫీల్ అయినా, తిరిగి రాని లోకంలోకి నా ఆత్మీయుడు చేరుకున్నాడు. అలాంటి సమయంలో ఈ యొక్క పరమాత్మ స్మృతి, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ మనకి ఎలా ఉపయోగపడుతుంది? దుఃఖ సముద్రంలో మునిగేటువంటి ఆ వ్యక్తి ఆ ప్రాబ్లంని ఈజీగా ఫేస్ చేయాలంటే ఏం చేయాలి అనేటువంటి అంశం గురించి చర్చించుకుందాం. మనకు అంత కష్టం కలిగిస్తుంది, అంత బాధ కలిగిస్తుంది అంటే దానికి కారణము ఆ వ్యక్తి, మీ ఆత్మీయుడు ఎవరైతే మరణించాడో. ఏ ఆత్మ అయినా కానీ మరణించే ముందు, మృత్యువుకి ముందు, మృత్యువు తర్వాత అసలు ఏం జరుగుతుంది అనే సంపూర్ణ జ్ఞానం తెలియనందువలనే ఆత్మీయుల మరణ వార్త మనకు అంత కష్టం కలిగిస్తోంది. తట్టుకోవడం అందరికీ అన్ని రకాలుగా ఈజీ సబ్జెక్టుగా అవ్వడం లేదు. మన శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మకు సహజంగానే ఇప్పుడు చూడండి, బాల్యము, యవ్వనం, వృద్ధాపాయం,
ఈ సర్కిల్లోకి వచ్చాము, వస్తున్నాం, వస్తూనే ఉండాల్సిందే నాన్ స్టాప్గా. అవునా? సాధారణమైన మరణం అయితే ఆ వ్యక్తి ఇక్కడ జీవించి ఉన్నప్పుడే మరణించేటువంటి కొన్ని డేస్కి ముందే ఇంత పెద్ద ప్రపంచంలో ఎక్కడో ఒక చోటు తన శరీర నిర్మాణం అవుతూనే ఉంటుంది. ఈ ప్రజెంట్ శరీరంలో ఉండేటువంటి ఈ వ్యక్తి తను మరణించగానే విత్ ఇన్ 1 సెకండ్లో తయారవుతున్నటువంటి తల్లి గర్భంలోకి ఆత్మ వెళ్ళిపోతుంది. తయారవుతున్న ఆ తల్లి గర్భంలోకి ఆత్మ వెళ్ళిపోయి ఆ శరీరం పూర్తి నిర్మాణం అయ్యాక తిరిగి వారు కొత్త జన్మ తీసుకుంటారు. మృత్యుకి ముందు జరిగేది ఇదే. తల్లి గర్భంలో ప్రవేశించినటువంటి ఆ ఆత్మకి కొన్ని రోజుల వరకు పాస్ట్ జన్మ యొక్క ఆలోచనలో పాస్ట్ జన్మ సంబంధికులు జ్ఞాపకం వస్తూనే ఉంటారు గర్భంలో ఉన్నప్పుడు ఆ ఆత్మ. అందుకే అంటుంటారు చూడండి, జన్మనిచ్చేటువంటి తల్లి కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. అవునా? కడుపులో ఉన్నటువంటి పిల్లోడు పాదాల స్పర్శ మదర్ ఫీల్ అవుతూ ఉంటుంది, తనకు కూడా ఫీలింగ్ వస్తుంది. పాస్ట్ జన్మ అంటే ఏ ఇంట్లో సంబంధికులనైతే మీరు పర్మనెంట్గా వదిలేసి, ఆత్మ వదిలేసి తన యొక్క కర్మల లెక్కాచారాన్ని కంప్లీట్ చేసుకొని ఈ జన్మ సంబంధికుల దగ్గరికి చేరుకుందాం. చేరుకున్న తర్వాత వారి యొక్క లైఫ్స్ కొత్త జన్మ, కొత్త ఇంట్లో, కొత్త తల్లిదండ్రులతో తన యొక్క నూతన పాత్రను అభినయం చేయడానికి ఆత్మ వెళ్ళిపోయింది 1 సెకండ్లో. ఇండియా వాళ్ళు ఫారిన్ వెళ్ళిపోవచ్చు, ఫారిన్ వాళ్ళు ఇండియాకి రావచ్చు. మనం ప్రజెంట్ ముస్లిం ఇంట్లో ఉన్న ఆత్మ హిందువుల ఇంటికి వెళ్ళిపోవచ్చు. పాకిస్తాన్లో మరణించినటువంటి ఆత్మ హిందుస్థాన్కి రావచ్చు. హిందుస్థాన్లో మరణించిన వారు ఫారిన్కి వెళ్ళిపోవచ్చు విత్ ఇన్ 1 సెకండ్లో. అలా ఆత్మ వెళ్ళిపోగానే ఈ జన్మ జ్ఞాపకాలు కొద్దిపాటి క్షణాల కోసం వారికి వస్తూనే ఉంటాయి. కొద్దిపాటి క్షణాలు. ఈ జన్మ సంబంధికులు ఏ ఇల్లునైతే వదిలేసి ఆత్మ వెళ్ళిపోయిందో, ఈ జన్మ సంబంధికులు హాయిగా ఉన్నారు, సెటిల్ అయిపోయారు, కూల్గా ఉన్నారు అనుకోండి. అక్కడ వెళ్ళిపోయిన ఆత్మ తల్లి గర్భంలో శాంతిగా ఉంటుంది. ఈ జన్మ సంబంధికులు దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, వారు తట్టుకోలేకపోతున్నారు అనుకోండి, ఏడుస్తున్నారనుకోండి. వీరి యొక్క ఫీలింగ్స్, వీరి యొక్క బాధ, వీరి యొక్క పీడ వెళ్ళిపోయిన ఆత్మకు తల్లి గర్భంలో ఉన్నప్పటికీ వారిని అక్కడ సుఖంగా ఉండనివ్వవు. అనేక సార్లు వీరి జ్ఞాపకాలు అక్కడ ఆత్మను కష్టం కలిగిస్తూనే ఉంటాయి తల్లి గర్భంలో. అందుకే చాలామంది గరుడ పురాణం లాంటివి విని ఉంటారు. గరుడ పురాణంలో ఎన్నో రకాల మాటలు రాయబడి ఉన్నాయి. పాపకర్మలు చేస్తూ విషయ వికారాలకు ఆధీనమైన ఒక వ్యక్తి భగవంతుడు వారికి ఎలాంటి శిక్షలు వేస్తాడు, ఎలాంటి శిక్షలు వారు అనుభవిస్తారు, కొన్ని భయంకరంగా అందులో రాయబడి ఉన్నాయి. అలా పూర్వం మన పెద్దవాళ్ళు రాశారు. పూర్వం మన పెద్దవాళ్ళు అలా రాయడానికి ఒక మంచి పాజిటివ్ రీజన్ ఉందన్నమాట. ఒక పాజిటివ్ మీనింగ్ ఎందుకు రాశారంటే మనం పాపాలు చేయకుండా ఉండడానికి. మరణ అనంతరం పాపం పని చేస్తే కుక్కలా పుడతావు, లేదా పందిలా పుడతావు, పాములా పుడతావు, పురుగులా పుడతావు, ఇలాంటి మాటలు రాసి పెడితే అక్కడ భయంతో కొన్ని భ్రష్ట కర్మలు చెయ్యకుండా వీలైనంత వరకు భక్తి చేస్తూ మంచి పుణ్యకర్మలు చేస్తారు అనుకు గొప్ప ఉద్దేశంతో శాస్త్రాలలో కర్మల గురించి రాయబడి ఉన్నాయి. ఆ విధంగా చదువుకునేటువంటి వారు, విశ్వాసించేటువంటి వారు మరణానంతరం శిక్షలను అనుభవించాల్సి వస్తుంది అనొక మంచి భయమే వాళ్ళు పెరగాలి. కాబట్టి మరణ అనంతరం జరిగేది ఏంటంటే గర్భంలో వెళ్ళిపోయినటువంటి మన ఆత్మ సెకండ్లో వెళ్ళిపోయింది గర్భం నుంచి, శరీరం నుండి తల్లి గర్భంలోకి. ఆ యొక్క దుఃఖం యొక్క ఫీలింగ్ అనేది
వారిని వెంటాడుతూ ఉంది తన కర్మలు. శరీరాన్ని, ఆస్తిని, అంతస్తుని, సంబంధాన్ని అన్నిటినీ ఇక్కడే వదిలేసి ఆత్మ వెళ్ళిపోయింది. అవునా? మనం దహన సంస్కారాలు చేసినప్పుడే సర్వము ఆత్మ ఇక్కడే అందరూ వదిలేసి వెళ్ళిపోతాము అని మనం వింటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం కూడా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ ఆత్మ తన వెంట ఏం తీసుకొని వెళ్తుంది? ఆత్మ కర్మల యొక్క ఫలాన్ని, జీవిత కాలంలో నా ఆత్మ ఎలాంటి కర్మలు చేసింది, దాని యొక్క రిజల్ట్, దాని యొక్క కర్మలు మాత్రమే తన వెంట తీసుకొని తయారవుతున్న ఆ కొత్త తల్లి గర్భంలోకి ప్రవేశించేసింది. కానీ ఫలితాన్ని తన వెంట తీసుకెళ్ళింది కాబట్టి పాప కర్మకు రిజల్ట్, పాపం యొక్క రిజల్ట్, దాని యొక్క రిజల్ట్ తీసుకుంటుంది. పుణ్య కర్మల యొక్క ఫలం, పుణ్యం యొక్క రిజల్ట్ను మాత్రమే నా ఆత్మ నా వెంట తీసుకెళ్తుంది కాబట్టి అది నాకు వెంటాడుతూ ఉంటుంది. ఆ దుఃఖము, కష్టం కలిగించేటువంటి ఆ ఫీలింగ్స్తో అక్కడ ఆత్మ శాంతిగా ఉండలేకపోతుంటుంది. ఆత్మ వెళ్ళిపోయిన కొంచెం సమయం తర్వాత తల్లి గర్భంలో ఎప్పుడైతే కంప్లీట్గా నా యొక్క శరీరం నిర్మాణం అయిందో, మన బాడీ డెవలప్ అయిందో, ఈ జన్మ చేసుకున్నటువంటి కర్మల ఫలితం అనుసారంగానే కొందరం స్త్రీ శరీరమా, పురుష శరీరమా, పేద ఇల్లా, ధనవంతుడిల్లా, అది కూడా మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మల అనుసారంగానే మరుసటి జన్మలోకి మనం చేరుకుంటాం. మరుసటి జన్మలో చేరుకున్న తర్వాత మనకు అన్ని కొత్తవి దొరుకుతాయి. కొత్త తల్లి, కొత్త తండ్రి, కొత్త సంబంధాలు, అన్నీ న్యూ 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 అన్నీ అవే దొరుకుతూ ఉంటాయి. ఓకే, తర్వాత ఈ కొత్త ఇంట్లోకి మీరు వెళ్ళగానే, కొత్త సంబంధికులు మీకు దొరకగానే పాస్ట్ జన్మవి రిలాక్స్గా, కూల్గా మీరు మర్చిపోతూ ఉంటారు. ఎంత హాయిగా మీరు మర్చిపోతారంటే, ఏది లేనట్టు, ఏది కానట్టుగా, అంత కూల్గా, అంత రిలాక్స్గా మీరు ఉండగలుగుతారు. ఇది పాసిబుల్ అవుతుంది. తర్వాత మనం జన్మ తీసుకుంటాం. పూర్వం పిల్లలు పుట్టగానే అంట ఓమని ఏడ్చేవారంట. అంటే అది ద్వాపర యుగం ఎండింగ్లో, ఆ 3వ యుగం ద్వాపర యుగంలో భక్తిపరంగా వారు చాలా గొప్ప వ్యక్తులే ఆ రోజుల్లో ఉండేవారు. చాలా శ్రేష్ఠ కర్మలు చేసేవారు. పాప కర్మలంటే భయపడేవారనమాట పూర్వం. అంత రజోప్రధాన స్థితిలో మరణించేవారు కాబట్టి వారు పుట్టగానే, జన్మ తీసుకోగానే ఓమని పిల్లలు ఆ రోజుల్లో ఏడ్చేవారంట. కానీ లాస్ట్ యుగం, కలియుగానికి ఎప్పుడైతే ఆత్మ చేరుకుందో, అనేక రకరకాల భ్రష్ట కర్మలు చేస్తూ జీవిత కాలం అంతా అందరినీ దుఃఖపెడుతూ లాస్ట్ క్షణాలలో ఆ పీడ, ఆ దుఃఖము అనుభవించినా కానీ పాప భారాన్ని తన వెంట మోసుకొని వెళ్తుంది. ఆత్మ బరువును మోసుకెళ్తుంది. అందుకే అంటుంటాం చూడండి, ఎవరైనా మనని అతిగా ఏడిపిస్తుంటే, ఏ జన్మలో ఏం పాపం చేశాను దేవుడా ఇంత అనుభవిస్తున్నాను, ఏ జన్మ పాపకర్మ భగవంతుడా, నాకు ముందే తెలిస్తే ఇన్ని పాపాలు నేను చేసేవాడిని కాదో ఏమో అని రియలైజ్ అవుతూ ఉంటాడు. తర్వాత మనం జన్మ తీసుకుంటాం. కొంచెం పెద్దగా అయ్యాకే ఈ కొత్త జన్మ సంబంధికులు, పసిపిల్లలు మన ఇంట్లో ఉంటే చెప్తుంటాం చూడండి, వీరు మీ తాతగారు, మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, మీ నాన్న, మీ తాతగారు, మీ అన్నయ్య, మీ చెల్లి, అలా మనకు చెప్పి మనం కొంచెం పెరిగి పెద్దయ్యాక ఈ కొత్త సంబంధికులతో మన యొక్క పరిచయం అనేది ఏర్పడుతుంది. తిరిగి సేమ్ అదే రిపీట్. బాల్యము, యవ్వనము, వృద్ధాపాయం, తర్వాత మరణం. ఇలా సర్కిల్లోకి మనం వస్తూనే ఉంటాం నాన్ స్టాప్గా. దాని యొక్క అంతం అనేది ఉండదన్నమాట. తర్వాత ఈ జన్మ కూడా సేమ్. ఇన్ని రకాల స్టేజెస్లో మనం వస్తాం. బాల్యము, యవ్వనము, వృద్ధాపాయం, మరణం.
జన్మ మరణంలోకి మన యొక్క ఆత్మ సదా వచ్చింది, వస్తూనే ఉంటుంది. ఇది జన్మల రహస్యం. ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఆత్మీయుల మరణ వార్త. మరణం అనేది ఎవరికి తప్పదని మీరు విన్నారు. అలాంటి టైంలో ఈ ఆధ్యాత్మికత మనని ఎలా కాపాడుతుంది? ఆధ్యాత్మికంగా మనము మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని మాటలు విన్నంత ఈజీ, మాట్లాడినంత ఈజీ, అన్నీ అందరి విషయంలో కాదంటే. అంటుంటాం చూడండి, ఎంతమంది ఓదారుస్తూ ఉంటారు, మరి ఎంత దుఃఖపడుతూ ఉంటారంటే, నా ప్రియమైన ఆత్మిక సంబంధికుడు కాని రాని లోకానికి వెళ్ళిపోయాడు అనేటువంటి బాధ, ఆ యొక్క ఫీలింగ్, ఆ యొక్క ఖండను నుంచి మనం ఈజీగా బయటకు రావాలి అంటే ఈ ఆధ్యాత్మికత మనకు ఎలా ఉపయోగపడుతుంది? సో మెడిటేషన్ ద్వారా మనకి ఎన్నో పవర్స్ దొరుకుతాయి. మనం మెంటల్గా కూల్ ఉండగలుగుతాం. ఏ విధంగా కూల్గా ఉంటాము అంటే, నేను శ్రేష్ఠ కర్మలు మాత్రమే చేయాలి, సుఖప్రదమైన కర్మలే చెయ్యాలి అనేటువంటి నాలెడ్జ్ని మనం తయారు చేసుకున్నాం కాబట్టి మనం చాలా హాయిగా రిలాక్స్గానే ఉంటాము, కనపడతాం. అలా కనిపిస్తూ అలా ఉంటూ శుభప్రదమైన కర్మలే మనం చేస్తూ ఉంటాం. మరణించినటువంటి ఆత్మ తన యొక్క లెక్కాచారమును, తన యొక్క సంబంధాలను అన్ని పూర్తి చేసుకొనే వెళ్ళిపోతుంది. దాన్ని కర్మల లెక్కాచారము అని అంటారు. అది పూర్తి చేసుకున్నంత వరకు మనకిష్టం ఉన్నా లేకున్నా, కావాలనుకున్నా వద్దనుకున్నా, మనం ఉండేటువంటి ఈ శరీరం అనే ఈ బంధనంలో ఉండాల్సిందే, ఉంటాం కూడా. ఎప్పుడైతే మన ఆత్మ యొక్క బంధనాల నుండి ఫ్రీ అయిపోతుందో, చాలా తేలికగా ఒక్క సెకండ్లో తయారవుతున్న శరీరాన్ని వదిలేసి తల్లి గర్భంలోకి నూతన పాత్రను అభినయం చేయడానికి వెళ్ళిపోతుంది. ఆత్మీయుల మరణం యొక్క దుఃఖాన్ని మనం మర్చిపోవాలి అంటే, ఆ చనిపోయినటువంటి వారి గురించి అతిగా దుఃఖపడడం కానివ్వండి, అతిగా ఏడవడం కానివ్వండి కరెక్ట్ కాదు. మరేం చేయాలి? కొందరైతే మాట్లాడిస్తూ ఉంటారు, ఇంత గొప్ప తల్లి మరణం విన్నా, భర్త మరణమైనా పక్కన ఉండి కూడా కొద్ది కూడా వీళ్ళకి బాధ కలిగించలేదు అని అంటూ ఉంటారు. అలాంటి టైంలో ఆధ్యాత్మిక పరంగా కరెక్ట్ స్పిరిచువల్ వేలో ఏం చేయాలి? చనిపోయినటువంటి ఆ యొక్క ఆత్మ గురించి మనసు పూర్తిగా ఈశ్వరుడిని వేడుకోవాలి. ఏమని వేడుకోవాలంటే, హో ఈశ్వరుడా, ఆత్మ జీవిత కాలంలో ఎన్నో రకాల మంచి చెడు కర్మలు చేసింది. నీ సన్ముఖంలో వచ్చే ముందు తన జీవిత కాలంలో ఎన్ని కర్మలు చేసున్నా ఇప్పుడు మీ యొక్క ఒళ్ళోకి, మీ యొక్క సమీపంలోకి చేరుకుంది. కాబట్టి ఆ ఆత్మను మీ సమీపంలో చేరుకున్న తర్వాత కంప్లీట్గా తనను మీరు మాత్రమే రిలాక్స్ చేయగలుగుతారు, గొప్పగా తయారు చేయగలుగుతారు. కాబట్టి మీరు మాత్రమే ఆ ఆత్మను రిలాక్స్ చెయ్యండి, వారిని కూల్గా చెయ్యండి. మీ ఒళ్ళో చేరుకున్న తర్వాత ఒక మంచి స్థానంలో ఆ ఆత్మను పంపండి అని మనసు పూర్తిగా శరీరం వదిలేసి వెళ్ళిపోయిన ఆత్మ గురించి మనం కోరుకోవాలి. మనం పంపించే రోజు కూడా ప్రేమగా రిలాక్స్ చేసి వారిని పంపించాలి. వారికి మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, మీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఉన్నన్ని రోజులు జీవిత కాలంలో మంచి గొప్ప కర్మే మీరు చేశారు, ఫ్యామిలీని కూడా సెట్ చేశారు, మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్ది గొప్పవారిగా మార్చారు. కాబట్టి మీరు రిలాక్స్ అయిపోయారు, మీ ఆత్మ ఎక్కడున్నా మీరు కూల్గా ఉండండి అని మా వారిని మనం కోరుకుంటూ, మనసులో వారికి ఇలా సంకల్పం చెప్తూ మనం మెంటల్గా కూల్ అవ్వాలి. సమస్య సమయంలో పవర్ టు ఫేస్ అంటారు దీన్ని, ఎదుర్కొనే శక్తి. రాజయోగ మెడిటేషన్ ద్వారానే ఎదుర్కొనే శక్తి
మనలో స్లోగా డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా వస్తుంది, అంత ఫేస్ చేయగలుగుతాం. పవర్ టు ఫేస్ మనలో ఉంది అనేది పరిస్థితి వచ్చిన సమయంలోనే మనలో ఎంత పవర్ ఉంది అనేది మనకు తెలుపుతుంది. ఈజీ వేలో దాన్ని మనం ఫేస్ చేయగలగాలి అంటే అంత స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది మన మనసుకి చాలా రావాలి. అది వచ్చేది మెడిటేషన్ ద్వారా, స్పిరిచువల్ క్లాసెస్ ద్వారా, మెంటల్గా రిలాక్స్గా ఉన్నప్పుడే మనం సాధ్యం అవుతుంది. కాబట్టి ఏ వ్యక్తి, ఏ యోగి ఆత్మ అయితే నిత్యం ఇలాంటి సాధన చేస్తారు, మెడిటేషన్ చేస్తూ మంచి జ్ఞానం సంపాదించుకుంటారు, వారి యొక్క సత్సంబంధాలు పెడుతూ వారికి ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి కర్మలు చెయ్యకూడదు అని మనం అలవాటుని చేసుకోవాలి. మనకు ఒక హ్యాబిట్ అయిపోవాలి. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, ఎప్పటి పని అప్పుడే చేసుకోవడం, ఎప్పటి క్లీనింగ్ అప్పుడే చేసుకోవడం. చాలా మంచి పద్ధతి. మనం నిత్యం క్లీన్ చేసుకుంటుంది కనపడే రకంగా మన ఇల్లుని, మన వాకిలిని, మన యొక్క కబోర్డ్ను, మన కిచెన్ని, మన సూట్ కేస్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, లగేజ్ కానివ్వండి, ఇవన్నీ క్లీన్ చేస్తున్నాం. ఇదే పద్ధతి మన వ్యవహార జీవితంలో కూడా అప్లై చేద్దాం. ఎవరికైనా మీరు ఏదైనా చెప్పాలనుకున్నారనుకోండి, చెప్పేయండి. ఏదైనా తినాలనుకున్నారనుకోండి, తినేసేయండి. పెండింగ్ పెట్టుకోకండి. క్లియర్గా ఉన్నప్పుడే మీరు హాయిగా ఉంటారు. కొంతమందిని తలుచుకొని మనం బాధపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం అన్నమాట. అయ్యో, ఆయన బతుకున్నప్పుడే నేను ఈ పని చేస్తే హాయిగా ఉండేవారు ఏమో, ఇప్పుడేం లాభం, చనిపోయిన తర్వాత వారి కోసం ఏం చేసినా, అలాంటి ఏవి పెండింగ్లో లేకుండా మనం క్లియర్గా పెట్టుకున్నప్పుడే ఆత్మీయుల మరణ వార్త మన మనసుకి కష్టం కలిగించదు. మరణించినటువంటి వ్యక్తుల గురించి మనం అతిగా శుభ భావన, స్నేహపూర్వకమైనటువంటి ఫీలింగ్స్ వారికి మనం పంచగలగాలి. పవర్ టు ఫేస్, ఎదుర్కొనే శక్తి మనకు ఈ మెడిటేషన్ ద్వారానే వస్తుంది. ఆత్మీయుల మరణ వార్త విన్న సమయంలో కూడా మీరు ఈజీగా దాన్ని ఎదుర్కోగలుగుతాం. ఇది మన ఆత్మ మృత్యువుకి ముందు, మృత్యువు తర్వాత ఏం జరుగుతుంది, మృత్యువుకి ముందు, మృత్యువు తర్వాత ఏ విధంగా దాని యొక్క ప్రభావం మన పైన చూయిస్తుంది. ఆధ్యాత్మిక పరంగా ఏ వ్యక్తి అయితే పరమాత్మ ద్వారా శక్తిని పొందుతాం, వారి శక్తిని తీసుకుంటారు, వారు ఖచ్చితంగా అలా రిలాక్స్గా ఉంటారు. ఎంతో శక్తిప్రదమైనటువంటి వారిగా తయారవుతారు. కాబట్టి పవర్ టు ఫేస్, ఎదుర్కొనే శక్తి నాలో పెరగాలి అంటే నిత్యం రాజయోగ అభ్యాస సాధన మనం నిత్యం చేయాలి. సహవాసంలో, మంచి సహవాసంలో ఉండాలి. సత్సాంగత్యంలో తప్పకుండా మన సమయాన్ని కేటాయించాలి. పవర్ టు ఫేస్ ద్వారా ఆత్మీయుల మరణ వార్త వినే సమయంలో చాలా తేలికైన పద్ధతిలో మనం ఎలా ఎదుర్కోగలుగుతాము అనే అంశం గురించి మనం ఎన్నో విషయాలను ఈరోజు ఎపిసోడ్లో చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో మనం కలుద్దాము. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.